హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బుబ్బా రెసిపీస్. ఈరోజు మనం బుబ్బా రెసిపీస్లో చిల్లీ బేబీకార్న్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా ఫ్లోర్, 1/2 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ సోయా సాస్ అండ్ 1 egg. ఇట్లా వేసుకున్న తర్వాత వీటిని మొత్తం మిక్స్ చేయండి బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా లూజ్గా మిక్స్ చేసుకోండి. ఎక్కువ లూజ్గా వేయకూడదండి, ఎక్కువ వాటర్ వేయకండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత బేబీకార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం పీసెస్కి పట్టేటట్టు బాగా కలపండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఈ బేబీకార్న్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేయండి బాగా. ఇలా దోరగా వేయించుకోండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ గార్లిక్ చిన్నగా కట్ చేసుకోండి బాగా. 1 స్పూన్ జింజర్, వీటిని కూడా బాగా చిన్నగా కట్ చేసుకోండి. వీటిని బాగా వేయించుకోండి. ఫ్లేవర్ బాగుంటుందండి వేగుతుంటే. వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. చిల్లీ బేబీకార్న్ కదా, చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పెప్పర్స్, నేను ఇక్కడ ఎల్లో పెప్పర్స్, రెడ్ పెప్పర్స్ తీసుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకుని కాసేపు వీటిని మగ్గనివ్వండి. మగ్గిపోయినాయి కదా, ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం ఇందులో సోయా సాస్ యాడ్ చేస్తాము. సోయా సాస్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా. వేగిపోయినాయి కదా బాగా, ఇందులో ఒక 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఇది దగ్గర పడిపోయిందంటే బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
ఇందులో హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈ గ్రేవీని బేబీకార్న్ పీసెస్కి పట్టించండి మొత్తం. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎంజాయ్ చేయండి. Hope you like my recipe. Thank you so much. Thank you for watching my videos. Please subscribe to our channel. Thank you.